ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి కూడా ఉన్నారు. నాయకన్గూడెంలో దెబ్బతిన్న బ్రిడ్జిని, పంటలను పరిశీలించారు మంత్రులు. వరదలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. వరద నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భూపాల్ అడిగి తెలుసుకుందాం. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. భూపాల్, ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, ఈ నెల అంటే గత నెల 30-31 తేదీలో ఈ 2 రోజుల పాటు భారీ ఎత్తున వచ్చిన వర్షాలు, వరదల వల్ల ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున నష్టం జరిగింది. దీనికి సంబంధించి పంటలు కావచ్చు, అదేవిధంగా ఇండ్లు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టంకి సంబంధించి అంటే ఇటు ఖమ్మం, మహబాదు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట వీటిలో 5,300 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లిందని, ఈ నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంగా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆర్థిక సాయం చేయమని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల పర్యటన అనేది నిన్న ఈ రోజు కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం అంటే విజయవాడలో బయలుదేరిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళు చాపర్లో బయలుదేరి విజయవాడ నుంచి మధిర నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని కూడా పరిశీలించారు. ప్రధానంగా ఇరుపాలెం మండలం, అదేవిధంగా కట్టలేరు ఇవన్నీ దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాలని పరిశీలించడంతో పాటు అదేవిధంగా ఖమ్మంలో కూడా మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో అంటే మున్నేరు మొత్తం ముంచి దాదాపుగా ఖమ్మంలో 18 డివిజన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ బురదలో ఉన్న పరిస్థితి. ఈ ప్రాంతాలని ఏరియల్ సర్వే ద్వారా చూశారు. అదేవిధంగా ఆ తర్వాత పాలేరులో ఫోటో ఎగ్జిబిషన్ అంటే ఈ అన్ని జిల్లాలకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా పాలేరులో ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ కూడా కొద్దిసేపటి క్రితం వచ్చిన భారీ వర్షం వల్ల ఎగ్జిబిషన్ కూడా మొత్తం కూడా కొట్టకపోయిన పరిస్థితి ఏర్పడింది. ఫోటో ఎగ్జిబిషన్ అదేవిధంగా టెంట్లు పూర్తిగా కూలిపోయాయి. దీంతో అంటే అక్కడికి చేరుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటంతో కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు అందరూ కూడా పాలేరు నవోదయలో మళ్ళీ ఫోటో ఎగ్జిబిషన్ ని అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నష్టపోయిన రైతులతో కూడా రైతులు అదేవిధంగా ప్రజలతో కూడా మాట్లాడనున్నారు. అయితే ఇప్పటికే ఎగ్జిబిషన్ అయితే ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఆల్టర్నేటివ్ గా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు వీళ్ళంతా కూడా చూడటం జరిగింది. ప్రస్తుతం రైతులతో అంటే నష్టం ఎలా జరిగింది అనే అంశం గురించి రైతులు అంటే మంత్రులు అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా రైతుల నుంచి కూడా పూర్తిగా సమాచారాన్ని ఈ కేంద్ర మంత్రులు తెలుసుకోనున్నారు. వీళ్ళు తెలుసుకొని ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సమీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడైతే రైతులతో సమావేశం అయితే జరుగుతుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భూపాల్. రైట్, అది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తూ ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి కూడా ఉన్నారు. నాయకన్గూడెంలో దెబ్బతిన్న బ్రిడ్జిని, పంటలను పరిశీలించారు మంత్రులు. వరదలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకిస్తూ ఉన్నారు. అలాగే వరద నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత హైదరాబాద్కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో సమీక్ష నిర్వహించనున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.